అండి, నా పేరు కొండగావు రామకృష్ణ. కోటకొండ దేవస్థానంలో 16 సంవత్సరాల నుంచి కాన్సల్టేట్ పరిచారిగా చేస్తున్నానండి. నేను వంశపారంపర్య కుటుంబానికి చెందిన ఇండి కూడా 16 సంవత్సరాల నుంచి, అంటే 16 సంవత్సరాల ముందు 2010లో నన్ను పేపర్ స్టేట్మెంట్ ద్వారా కొండ మీద పరిచారిగా నిర్మించి తీసుకున్నారు. అప్పటి నుంచి ఎటువంటి ప్రమోషన్ తీసుకోకుండా కొండ మీద చేస్తూనే ఉన్నా. కానీ ఆ కొండ మీద చేసే మిగతా అర్చకుల్లో ఒక కుటుంబంలోనే 2-3 పోస్టులు ఇస్తూ, ఇప్పుడున్న ఈవో గారు ఖాళీగా ఉన్న 3 పోస్టులని డబ్బులు అమ్ముకొని వాళ్ళ 3వ కొడుకులకి 4వ కొడుకులకి ఇట్లా పోస్టులు ఇస్తూ ఇట్లా అన్యాయం చేస్తున్నారు. అందరికీ చాలా మందిని ఇబ్బంది పెడుతూ, నేను కూడా మానసిక క్షోభకు గురయ్యి రేపు నేను ప్రెస్ మీట్ పెట్టి నేను సూసైడ్ పెట్రోల్ కోసం తగలబెట్టుకుందామని ఫిక్స్ అయ్యానండి కొండ మీద. నేను కూడా ఈలోపు మా అన్నమ్మ నాసయ్య కూడా ఇట్లా కాలం చేయటం వల్ల ఇక్కడికి వచ్చాను. దీని మీద అసలు తీవ్రంగా చేస్తున్నారండి వాళ్ళని, ఈవో గారి సూపరింటెండెంట్ కానీ. ఇది మన శాసనసభ్యులు గారు కూడా దీన్ని గుర్తించి అందరి బాధల గురించి కొద్దిగా ఆలోచించి ఆయన సరైన నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి అందరి మీడియా మిత్రులు తెలియపరుచుకుంటున్నాను. నేను నాకు జరిగి ఇప్పుడు నేను కూడా వంశపారంపర్య కుటుంబానికి చెందిన కూడా 2016 నుంచి నేను ఉద్యోగం చేస్తున్నా. నాకు అర్చక పోస్ట్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నా. అడిగితే ఆయన మా ఇష్టోత్తరాలు అమ్ముకుంటే మా ఇష్టోత్తరాలు చేసుకుంటా అని ధోరణి సమాధానాలు చెప్పారు. నాకు అట్లా చెప్పారా? ఆల్రెడీ కొన్ని తెలియొచ్చింది ఏంటంటే, డబ్బుల విషయం మాట్లాడాలంటే 10 లక్షల దాకా ఇట్లా ఇచ్చి తీసుకొని చేసుకున్నారని కూడా విషయాలు తెలిసింది. కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, కూడా బయట పెడతా నేను. ఇట్లా ఒకే కుటుంబంలో ఎన్ని పోస్టులు ఇస్తారు? ఇప్పుడు ముందు 16 సంవత్సరాల నుంచి చేస్తే మమ్మల్ని అప్డేట్ చేయకుండా మిగతా వాళ్ళని ఎలా చేస్తారని అడిగితే, దానికి నువ్వు అడగాల్సిన అవసరం లేదు, మా ఇష్టోత్తరాలకు ఇచ్చుకుంటా, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు చెప్పి మాట్లాడారు. నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా, తిరుగుతూనే ఉన్నాను, యోగారు మొరపెట్టుకుంటూనే ఉన్నాను. ఆయనే పట్టుకునేదిలో లేడు. అదే రేపు నేను యాక్చువల్గా రేపే ప్రెస్ మీట్ పెట్టేసి నేను నా బాధను చెప్పుకొని నేను కూడా చేద్దామని ప్రిపేర్లో ఉన్నా.